Come to the next question. Sixth question చూడండి. First question, sixth question both are same. Relation between x, y, find the same points. ఇక్కడ 7, 1, 3, 6. ఇక్కడ -3, 4. ఈ క్వశ్చన్స్ లో ఆ x కి y కి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనం సరిపోతుంది. అంటే ఏ ఈక్వేషన్ వస్తుందని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనం కమ్ టు ది సొల్యూషన్ పార్ట్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు క్వశ్చన్ లో ఇచ్చాడు 3, 6 -3, 4. ఆ పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకు తెలుసు కాబట్టి డౌన్ టు అప్, సేమ్ మళ్ళీ డౌన్ టు అప్. ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. పిఏ అనేది ఒక పాయింట్, ఒక డిస్టెన్స్ అయితే ఆ 2 పాయింట్స్ నుంచి ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే పిబి అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని తెలుస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, డౌన్ టు అప్ చూస్తే ఫార్ములా కూడా మనకు అక్కర్లేదు. 3 - x 6 - y, -3 - x 4 - y. ఎందుకంటే మనకి ఆల్రెడీ సైన్స్ వస్తే మనకు మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పవచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా మనం ఈక్వల్ చేయాలి. చేసినప్పుడు నౌ బట్ కాదు, నౌ ఏపీ ఈక్వల్ టు పిబి రెండింటిని ఈక్వల్ చేస్తే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడు స్క్వేరింగ్ ఆఫ్ బౌత్ సైడ్స్ చేస్తే స్క్వేరింగ్ ఆఫ్ బౌత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో మొత్తం ఇక్కడ ఒక a - b, a - b, a + b, a - b మొత్తం డివిజన్ చేసి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొకటి. సేమ్ సైన్ సేమ్ వాల్యూ, సేమ్ సైన్ ఉండి సేమ్ వాల్యూ ఉంటే ఈక్వల్ కి LHS RHS సైడ్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా మనకి ఏమేమి వాల్యూస్ మిగిలాయి అంటే -12x - 4y + 20. ఈ అన్నిట్లో కామన్ ఎంత? 4 కామన్ తీస్తే 3x + y - 5 = 0. అంటే x, y కి ఉన్న రిలేషన్ ఏంటి? 3x + y - 5 = 0. ఇది అనేది అక్కడ 4 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు డివిజన్. 0/anything 0 కాబట్టి 0. ఇది ఆ క్వశ్చన్ యొక్క వాల్యూ. మీరు సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి 6 క్వశ్చన్స్, సేమ్ ప్యాటర్న్. 7th క్వశ్చన్ అనేది నేను పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకొని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు లీవ్ చేస్తున్నాం. కమ్ టు ది 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ మనకి ఏమని అడిగాడు? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 0, 0 అనే ఒక పాయింట్, 6, 15 అనేది ఒక పాయింట్ ఇచ్చాడు. ఈ రెండిట్ల మీద మనకి ఏమంటున్నాడు? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఆ 2 టౌన్స్ మధ్యన. అది కూడా మనం టెక్స్ట్ బుక్ లో సెక్షన్ 7.2 చూస్తే మనకి ఈజీగా క్లారిఫికేషన్ వస్తుంది దీని మీద. ఓకేనా? కమ్ టు ది సొల్యూషన్ పార్ట్. డౌన్ టు అప్ మాత్రమే చూడండి, ఇది ఈజీగా సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చి 36 - 0, 15 - 0 సాల్యుయేషన్ చేయండి. 36 హోల్ స్క్వేర్ 15 హోల్ స్క్వేర్ 1296 + 225 మొత్తం యాడ్ చేస్తే 1521, 1521. దీనికి ఎల్సిఎం మనకు ఆల్రెడీ స్క్వేర్ రూట్ మెథడ్ తెలుసు. 3 3 9 అంటే 9 - 6. ఇక్కడ 3ని డబల్ చేయండి, డబల్ చేస్తే 6 అవుతుంది. 6 ఓకే. ఇప్పుడు 6 21 డ్రాప్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం 6 × 9 చేస్తే మనకి ఎంత అవుతుంది? రాదు. దగ్గర నీరెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 9. ఇదే 9 ని మనం ఇక్కడ డైరెక్ట్ గా పుట్ చేస్తే 9 × 69 ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అది ఫైనల్ గా మనకి 0 వస్తుంది. అంటే మనకి ఎంత? స్క్వేర్ రూట్ 39. ఇప్పుడు మనం యాక్సెస్ ని గీసినప్పుడు అంటే మనకి ఆ 2 పాయింట్స్ ఒక డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఆ 2 టౌన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? టౌన్స్ అయినా క్వశ్చన్ లో అడిగింది. వేర్ ఇస్ ద ఓకే. టౌన్ ఏ అండ్ బి కి డిస్టెన్స్ ఎంత ఉంది? 39 కిలోమీటర్స్. ఇప్పుడు మీరు గ్రాఫ్ చేస్తే ఇది 0.0. 0.0 నుంచి లైన్ గీసి ఇలా చేస్తే మనకి 36 15 అంటున్నాడు. ఇక్కడ 36 కిలోమీటర్స్ టువర్డ్స్ అప్ వెళ్తే మనకి ఇక్కడ 15 ఉన్నది. 36 15 అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత? ఏబికి ఇది ఏబి ఎంత? 36 కిలోమీటర్స్. వాట్ ఈస్ రేషియో? ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఆ లైన్ సెగ్మెంట్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ, బి. అక్కడ ఒక పాయింట్ కూడా మీట్ అవుతుంది. మనకి రేషియో కావాలంటున్నాడు. ఓకే, ఇంతవరకు మనం ఏం చేసాం? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి సెక్షన్ ఫార్ములా తెలుసు, మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు,
ఈ ఫార్ములా తెలుసు కాబట్టి మనం రేషియోని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ బి పాయింట్స్ ఎంత ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది M1 M2. M1 M2 అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి రేషియోని M1 M2 అనుకుంటున్నాం. ఇక్కడ M1 కాకపోతే M1 M2 కాకపోతే N1 N2 కూడా రాసుకోవచ్చు, యువర్ విష్. మనకు ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా తెలుసు. సెక్షన్ ఫార్ములా ఏంటి? M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2, M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2. దీన్ని బేస్ చేసుకొని మనకి X1 X2 తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ X2, ఇక్కడ X1, ఇక్కడ X2, ఇక్కడ Y1, ఇక్కడ Y2. ఇది వచ్చింది. దీన్ని సాల్వేట్ చేసినప్పుడు మనకు P పాయింట్ ని తన క్వశ్చన్ లో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 4, -4, 6. -4, 6 ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు దీన్ని 4 కి ఈక్వల్ చేయండి, దీన్ని 6 కి ఈక్వల్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. మనకి M1 M2 ఈజీగా వచ్చేస్తాయి. నేను ఫస్ట్ వన్ తీసుకున్నాను, మీరు సెకండ్ వన్ తీసుకున్న ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే -4 into M1 - 4 into M2 ఈక్వల్ టు 3 into M1 - 6 M2. దీని ఇలా సాల్వేషన్ చేసుకుంటే ఇక్కడ M1 M2, M1 ఒకవైపు, M1 ఒకవైపు, M2 ఒకవైపు తీసుకురండి. 7M1 ఈక్వల్ టు -2 M2 అనేది మైనస్ కి క్యాన్సిల్ అయిపోయి M1 M2 ఏమొచ్చాయి? 2/7 వచ్చాయి. అంటే రేషియో ఎంత? 2/7. మీరు ఈ 2/7 ని ఈ రెండు ఈక్వేషన్స్ లో ఒక ఈక్వేషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 4 గాని 6 గాని ఈక్వల్ అవుతుంది. అంటే అప్పుడు మనకు వచ్చిన రేషియో ఖచ్చితంగా రైట్ అనేది మనం కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇది 4 మార్క్స్ కి ఇచ్చినప్పుడు ఈ రేషియో కూడా చెక్ చేస్తే సరిపోతుంది. 8 మార్క్స్ కి ఇచ్చిన రేషియో చెక్ చేయండి, మీకు ఎక్కడ కూడా మార్క్ మిస్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. కమ్ టు ది 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏమంటున్నాడు? రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది కూడా ఎక్స్ యాక్సిస్ మీద. ఇక్కడ మనకి యాక్సిస్ అనేది చెప్పలే, ఒక లైన్ జాయింట్ సెగ్మెంట్ మీద చెప్పారు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ లో ఎక్స్ యాక్సిస్ మీద రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ యాక్సిస్ ఇచ్చారు కాబట్టి వై ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఆల్రెడీ 0 మనకి తెలిసిపోతుంది ఈజీగా. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇది పాయింట్ ఇచ్చాడు, ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమంటున్నారు. మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఎక్స్ కోఆర్డినేట్ మీద వై ఏమవుతుంది? మనకి కోఆర్డినేట్ ఏది ఇచ్చారు అనేది మీరు చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ యాక్స్ ఇచ్చారా, వై యాక్స్ ఇచ్చారా? వై ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఆల్రెడీ 0 అయిపోతుంది. అంటే ఎక్స్ మనకి 0 అని తెలుస్తుంది. వై ఈక్వల్ టు వై. అదే వై ఇస్తే ఎక్స్ 0 అవుతుంది, అది ఎక్స్ ఇస్తే వై 0 అవుతుంది. ఆల్రెడీ పాయింట్ తెలుసు మనకి. X1 X2 తెలుసు, Y1 Y2 సబ్స్టిట్యూట్ చేసి సేమ్ బిఫోర్ లాగా 0 దీనికి ఈక్వల్ చేయండి, ఇది దీనికి ఈక్వల్ చేయండి. కానీ ఇక్కడ ఇందాకలా మనకి ఏం ఇచ్చాడు? 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని మాత్రమే దీనికి ఈక్వల్ చేయండి. ఎందుకంటే మనకి 0 తెలిసిపోయింది ఈజీగా. ఇలా చేస్తున్నప్పుడు మనకి -0 ఈక్వల్ టు M1 ప్లస్ 5M2. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసినప్పుడు M1 ఈక్వల్ టు 5M2. అంటే ఇక్కడ 5 ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే M1/M2 ఈక్వల్ టు 5/1. అంటే మనకి రేషియో వచ్చేసింది. క్వశ్చన్ లో ఏమడిగారు? ఫైండ్ ది రేషియో వచ్చేసింది. దాన్ని కన్ఫర్మ్ అదా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే పాయింట్ కూడా అడిగారు కదా, మనకి ఏ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా ఎక్స్ యాక్సిస్ మీద. ఆ పాయింట్ కూడా మనం ఏదైతే వై ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? -13/3 అని వచ్చింది. ఇక్కడ ఇది 3. అంటే రేషియో 5:1 అండ్ కోఆర్డినేట్ పాయింట్ ఈస్ 0. మనకు ఆల్రెడీ 0 తెలుసు కాబట్టి వై వాల్యూ ఎంత వచ్చింది? -13/3. ఇలా చేస్తే మీరు మెథడాలజీని గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు స్కోర్ చేయగలరు. లేదు ఒక క్వశ్చన్ చూసారు, క్వశ్చన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతారు, ఏం చెప్తారు? మీ నేమ్ అనే చెప్తారు. అదే క్వశ్చన్ ఎలాగ అడగొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ నేమ్ లక్ష్మి అనుకోండి, లక్ష్మీస్ డాటర్ నేమ్ అని అడిగినప్పుడు సేమ్ మళ్ళీ మీ పేరే చెప్తారు. లేదా మీ ఫాదర్ నేమ్ రాము అనుకోండి, రాముస్ డాటర్స్ నేమ్ మళ్ళీ మీ పేరు చెప్తారు. క్వశ్చన్ మారుస్తున్నారు కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఈజీగా సాల్వేషన్ చేయగలరు. ఇప్పుడు వరకు కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూసాం. కమ్ టు ది 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ లోని మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పీ పాయింట్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం పీ పాయింట్, అలాగే మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ ని డివిజన్ చేస్తున్న పాయింట్ కూడా ఇచ్చారు.
మనం ఇలాగిస్తే మనం ఈజీగా చేయొచ్చు. మనకు కావాల్సినంత ఇచ్చేసారు. రేషియో ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఈజీగా రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మనకు ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా తెలుసు. కమ్ టు ది సెక్షన్ ఫార్ములా. మనకి పాయింట్ ఇచ్చాడు. ఏ పాయింట్ అది మిడ్ పాయింట్ కట్ చేస్తుందో ఆ పాయింట్ కూడా చెప్పారు. రేషియోలో వేసాం. మనకి x1 తెలుసు, x2 తెలుసు, y1 తెలుసు, y2. x1 తెలుసు, x1, y1, x2, y2. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని 1 కి దీన్ని 6 కి ఈక్వల్ చేయాలి. రెండింటిలో ఏదో ఒకటి సాల్వేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? m1:m2 ఏమొచ్చింది? 2:7. క్రాస్ వెరిఫై చేయాలనుకుంటే ఈ రెండు ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, మీకు సాల్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఈజీ సమ్స్ కాబట్టి మీరు ప్రాక్టీస్ మీరు ఇదే ప్యాటర్న్ లో నేను ఏదైతే ప్యాటర్న్ చెప్తున్నానో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మర్చిపోవడానికి 100% ఛాన్స్ లేదు అసలు. మీరు మర్చిపోరు. ఎందుకంటే మీరు ఒకటే సేమ్ ప్యాటర్న్ సమ్స్ చేస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన ఈ ప్రాబ్లం చేసి ఏదైతే మేము ఇచ్చానో ఫస్ట్ ఇది చేసి మళ్ళీ దీనికి షిఫ్ట్ అయ్యారు అనుకో మీరు మర్చిపోవడం పాసిబిలిటీ ఉంది. కానీ మీరు సిమిలర్ ప్యాటర్న్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఇప్పుడు ఎక్స్ ఇచ్చారు, తర్వాత దాంట్లో ఇంకొక పాయింట్ ఇచ్చారు, తర్వాత దాంట్లో ఇంకొక పాయింట్ ఇస్తున్నారు. చిన్న చిన్న వేరియేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఆ వేరియేషన్ గమనించగలరు. మీకు అక్కడ ఏ వేరియేషన్ జరుగుతుంది, మనం ఏం అడుగుతున్నాం, మనం ఈజీగా గమనించగలం. కమ్ టు ది 12th క్వశ్చన్. రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ పాయింట్స్ ని ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ ని కూడా కోఆర్డినేట్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇక్కడ 2 టాస్క్ ఆల్రెడీ బిఫోర్ దాంట్లో చూసాం. రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం, పాయింట్ ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ అలాంటి సమ్ ఏదైనా చేసామా? చూడండి ఇది ఇక్కడ రేషియోని ఫైండ్ అవుట్ చేసాం, పాయింట్ ని ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ టు సేమ్ సమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియోని ఫైండ్ అవుట్ ఈ సమ్ 10th సమ్ అట్ ది సేమ్ టు 12th సమ్ సిమిలర్ ప్యాటర్న్. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? పాయింట్స్ 1, 1, -5, -4, 5 అని ఇచ్చారు. సేమ్ మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములాలో ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్తున్నారు క్వశ్చన్ లో? ఫైండ్ ది రేషియో ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఇది గమనించాలి మీరు. ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. ఎక్స్ యాక్సిస్ కాబట్టి y ఏమవుతుంది? ఖచ్చితంగా 0, నో డౌట్. అందుకే మనం ఏం చేస్తాం క్వశ్చన్ లో పాయింట్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి వై కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ ఆల్రెడీ 0. అందుకనే మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం? ముందు క్వశ్చన్ లో ఏం చేసామంటే ఇలా పాయింట్ తీసుకున్నాం. మీరు ఇలా తీసుకొని p,0 అని చేసినా పర్లేదు, లేదు డైరెక్ట్ గా ఈ స్టెప్ దగ్గర తీసుకున్నా పర్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ లో చూడండి మనం డైరెక్ట్ గా చేసాం, కానీ ఇలా చేయడానికి అలా చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇలా చేయడం వల్ల మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కాకపోతే అలా చేయడం వల్ల ఏంటి అంటే మీరు కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ రాయడం వల్ల మీ మార్క్ అనేది మిస్ అవుతుంది. మీరు అందులో చేయండి, సేమ్ ప్యాటర్న్ కాబట్టి. 0 చేసాం, ఇక్కడ బై చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తే ఇటు వస్తే ఇంటూ చేస్తుంది, టోటల్ ఈక్వేషన్ 0 అయిపోతుంది. m1 5 m1 - 5 m2 ఇది ఈక్వల్ చేసాం. దీన్ని ఏం చూసి ఇటువైపు 5 ఉంది, ఇటువైపు 5 ఉంది, అంటే రెండు క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి m1:m2 ఏమైంది? 1:1 రేషియో వచ్చింది. మనకి రేషియో తెలిసిపోయింది కాబట్టి ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఏదైతే ఈక్వేషన్ మనం తీస్తున్నామో ఆ ఈక్వేషన్ తీసుకొని ఎక్స్ కి ఈక్వల్ చేస్తున్నాం కదా. మనకి ఎందుకంటే ఆల్రెడీ మనకి y పాయింట్ తెలుసు. y ఏంటి? ఖచ్చితంగా 0, ఎందుకంటే అది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి. ఎక్స్ యాక్సిస్ మీద y ఏమవుతుంది? 0. మనం ఎక్స్ తీయాలి. మనకి m1 తెలుసు, m2 తెలుసు, x1 తెలుసు, x2. టోటల్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? -3/2 వచ్చింది. అంటే మనకు పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ ఏంటి? అది అన్నింటినీ డివిజన్ చేస్తున్న పాయింట్ -3/2, 0. క్లియర్? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ నేను 8th సమ్ లీవ్ చేశాను, ఇక్కడ 7th సమ్ లీవ్ చేశాను, 13th సమ్ కూడా లీవ్ చేస్తాను. ఈ రెండు సమ్స్ ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే మీకు క్వశ్చన్ కింద అర్థమైన ఈ రెండు సమ్ ని సాల్వ్ చేయండి. ఇందులో చిన్న ట్రిక్ ఉంది, అది కూడా మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైతే మీరు చేసిస్తారు. కమ్ టు ది 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏం అడిగారో ముందు అర్థం చేద్దాం. ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటే 4 పాయింట్స్ ఉంటాయి. అందులో మనకి డి అనే పాయింట్ లో ఒక ఎక్స్ పాయింట్ ని మిస్ చేశాడు. ఆ ఎక్స్ పాయింట్ ని మిస్ చేసి తన ప్యారలలోగ్రామ్ అని తనే కన్ఫర్మ్ చేసేసాడు. మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఆ పి అనే పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి అన్ని పాయింట్స్ తెలుసు. మనకి డి లోని ఎక్స్ పాయింట్ ఒకటే తెలియదు.
ప్యారలలోగ్రామ్ కాబట్టి ఆ రెండు లైన్స్ కూడా మనకి డయాగ్నల్స్ బైసెక్షన్ అవుతాయి. ఆ రెండింటిని కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు బైసెక్స్ అవుతున్నాయంటే ఇలా ఉన్నాయి అనుకోండి. ఎక్స్ పాయింట్ ఇక్కడ చూడండి, ఈ రెండు ఇక్కడ ఇలా అవుతున్నాయంటే ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఒక మిడ్ పాయింట్ వస్తుంది. మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలుసు కదా, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. మనకు ఆల్రెడీ ఏసీ తెలుసు, బీసీ తెలుసు. కాబట్టి మనం ఏసీ డయాగ్నల్స్ ని ఈక్వల్ చేస్తూ బీడీకి ఈక్వల్ చేసాం అనుకోండి, ఆ మిడ్ పాయింట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఆల్రెడీ డౌన్ టు అప్ చూడండి, ఇప్పుడు డౌన్ టు అప్ చూసాడు కదా ఇంతవరకు, మిడ్ పాయింట్ కాబట్టి మనం డైరెక్ట్ గా 6 ప్లస్ 9 1 ప్లస్ 4, ఇక్కడ కూడా 8 ప్లస్ పి 2 ప్లస్ 7 2 ప్లస్ 3, ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు 15/2 5/2 8 ప్లస్ పి బై 2 5/2. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా, ఈ రెండు సేమ్ పాయింట్స్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. 15/2 ఈక్వల్ టు 8 ప్లస్ పి బై 2, 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 ప్లస్ పి ఈక్వల్ టు 15, అంటే పి వాల్యూ ఎంత 7. మనం పాయింట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఆ కాన్సెప్ట్ లో ట్రిక్ ని గానీ సబ్జెక్ట్ ని గానీ, ఆ ట్రిక్ అయినా సబ్జెక్ట్ అయినా మనం అర్థం చేసుకోగలిగితే చిటికలో చేసేవచ్చేసాం. కమ్ టు ది 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే ఇప్పుడు 2 పాయింట్స్ మిస్ అయ్యాయి. 2 పాయింట్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ సింగిల్ పాయింట్ మిస్ అయింది, ఇక్కడ డబుల్ పాయింట్స్. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ వన్. మనకి మిడ్ పాయింట్ తెలుసు, ఎలా చెప్తున్నాం, మనకు అవి రెండు డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయితే బైసెక్ట్ అయిన దగ్గర పాయింట్ మనకు తెలుసు కాబట్టి అక్కడ ఏసీ బీడి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకు ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాం, సింపుల్ గా ఎక్స్ అండ్ వై వచ్చేసాయి. ఇందాక మనకి ఇక్కడ చూడండి బిఫోర్ ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చాయి సింగిల్ పాయింట్ కాబట్టి, కానీ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ లో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది, రెండు సేమ్ రాలేదు కాబట్టి మనకి ఎక్స్ కామా వైలు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ సమ్స్ గైస్, మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అండర్స్టాండ్ లెవెల్ బట్టి ఉంటుంది. స్లోగా అయినా ఫాస్ట్ అయినా సేమ్ సిగ్నల్ ప్యాటర్న్ కదా, ఎక్కడైతే లాజిక్ గా అడుగుతున్నాడో దాన్ని ఒక్కదాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే అయిపోయింది సమ్. అది కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎస్పెషలీగా. కమ్ టు ది 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ది కోఆర్డినేట్. కోఆర్డినేట్ ఫైండ్ చేయమంటున్నాడు, అంటే కోఆర్డినేట్ నథింగ్ బట్ పాయింట్, ఏదైతే కోఆర్డినేట్ పాయింట్ ఉందో దాన్ని ఫైండ్ చేయమంటున్నాడు. కానీ డయామీటర్ ఆఫ్ సర్కిల్ తీసుకొని సెంటర్ ని తీసుకోమన్నాడు. ఒక సర్కిల్ ఉంది, దానిలో సెంటర్ ఉంది, అది 2, -3 ఉంది, అండ్ బి అనే పాయింట్ కూడా ఇచ్చాడు. మనకి సెంటర్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, మనకి ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేసేద్దాం. సర్కిల్ ఉంది, ఏని x, y, సెంటర్ ని 2, -3 1, 4 అనుకున్నాం. మనకి తెలుసు సెంటర్ ఆఫ్ ది మిడ్ పాయింట్ మనం ఆల్రెడీ ఇంతవరకు యూజ్ చేసాం, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ 2 గైస్, 2 మిస్ అయింది, దీన్ని 2 కింద రాసుకోండి. 2 కాబట్టి ఈజీగా మనం, ఒక నిమిషం నేను మళ్ళీ రాస్తాను నీట్గా, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 బై 2. దీన్ని మనకి మిడ్ పాయింట్ ఈక్వల్ చేసాం అనుకోండి, x1 ప్లస్ x2 బై 2 ఈక్వల్ టు 2, y1 ప్లస్ 4 బై 2 ఈక్వల్ టు 3. మన రెండింటిని ఈక్వల్ చేస్తే x వాల్యూ 3, y వాల్యూ 10. ఆల్రెడీ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేసాం. 3, -10. ఈజీ క్వశ్చన్. ఇది మీకు 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ అడగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. మాక్సిమం ఇది మీకు 2 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కమ్ టు ది 17th వన్. 17th వన్ లో 2 పాయింట్స్ ఇచ్చాడు, ఫైండ్ ది కోఆర్డినేట్ ఆఫ్ పి అంటున్నాడు. అది కూడా ఆ ఏపీ, అంటే ఒక పాయింట్ ఏ అని ఒక పాయింట్ బి అనుకుంటే ఏపీ ఈక్వల్ టు 3/7 ఆఫ్ ఏబి. ద పి ఈస్ లైన్స్ బిట్వీన్ లైన్ సిగ్మెంట్ ఏ అండ్ బి అని. ఆ రెండు కూడా ఏ అండ్ బి లైన్ సిగ్మెంట్ మీద ఉన్నాయి. క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉంది. టోటల్ ఎంత ఇచ్చాడు 7. అంటే పి ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 4 పార్ట్స్ ఉంది, అందుకే ఏపీ ఈక్వల్ టు 3/7 అంటున్నారు. మీకు ఈ డయాగ్రామ్ ఒక్కటే అండర్స్టాండ్ అయితే టోటల్ ఏబి ఎంత ఇచ్చాడు, దాని పి ఎంత 7. ఈ 7 ఎన్ని డివిజన్ అవుతుంది, 3 పార్ట్ 7 అనేది టోటల్, అంటే 3 పార్ట్. అంటే బి ఎంత, పి నుంచి బికి ఎంత 4 పార్ట్, పి నుంచి ఏకి 3 పార్ట్, అంటే 3:4 రేషియోలో అవుతుంది. అందుకే మనం 3:4 రేషియో అని మనం చెప్పేసాం. మనకి రేషియో తెలుసు, పాయింట్స్ తెలుసు, మనకు గుర్తు రావాల్సింది సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2.
దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడతో ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ మీరు ఒకటికి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి సిమిలర్ ప్యాటర్న్ లో ఉన్నాయి, అన్ని ఒకటే టైప్, చిన్న వేరియేషన్, దాన్ని ఐడెంటిఫై చేస్తే మీకు మంచిగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, మీరు ఈజీగా పాస్ అవుతారు. ఎవరైతే పాస్ మీద టెన్షన్ పడుతున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా వీడియో చేసాం. ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే రిమైనింగ్ ఉందో దీన్ని ఒక 10 మినిట్స్ వీడియో కింద నేను అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఈ వీడియోలో ఇంకా లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఈ 3 క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు నేను ఒక రియల్ నెంబర్ లో 8 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ క్లియర్నెస్ ఇస్తాను. అంటే 8 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇందులో కూడా 8 మార్క్ క్వశ్చన్ అంటే 16 మార్క్స్ ఈ 2 చాప్టర్ నుంచి అయిపోయాయి. 35 లో 16 మార్క్స్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ మార్క్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 16 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి నేను ఏవైతే సమ్స్ చెప్పానో ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.